హలో గైస్, వెల్కమ్ బ్యాక్ బీకేఎం వీకెండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే ప్రాంతం ఏదైతే ఉందో విజయనగరం జిల్లా సాకలిపేట అనే గ్రామంలో ఉందన్నమాట. అదే రామనారాయణం అనే టెంపుల్ని మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్ చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఇప్పుడని చెప్పి నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ కోసం ఇప్పుడు నేను ఈ టెంపుల్ని ఎంచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు, ఇక్కడ కాదు, మన జిల్లా కాదు, వేరే జిల్లా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడు చూడలేదు. ఈ మనకి విజయనగరంలోనే మన రాముని యొక్క పుట్టుక నుంచి అరణ్యవాసం చేసి తర్వాత ఆ రావణాసుడిని హతం చేసిన తర్వాత తను మళ్ళీ పట్టాభిషేకం అయ్యేంత వరకు మనకి చిత్రాల రూపంలోని అదే విధంగా కథల రూపంలో కిందనే లిఖిత రూపంగా రాయడం జరిగిందనమాట. అవన్నీ చూడడానికి మనం మేము చాలాసార్లు చూసాం, కానీ వాళ్ళు కూడా చూసే విధంగా రామనారాయణ టెంపుల్ నిర్మించింది ఎవరు అంటే నారాయణ నరసింహమూర్తి గారు. ఆయన యొక్క ఎలవేల్పు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీరాములు వారు అన్నమాట. ఆయన జీవించే విధానం కానీ, ఆయన నడిచే మార్గం కానీ ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్ని నిర్మించడం జరిగిందనమాట. టెంపుల్ నిర్మించిన ఆకారం కూడా ఎలా ఉంటదంటే, అంటే రాముని యొక్క బాణం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఆ టెంపుల్ కూడా నిర్మాణం చాలా అందంగా నిర్మించారు. సో మనం ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళాక మిగతా విషయాలు అనేది అక్కడ చర్చిస్తాం. సో చివరికి మనం రామనారాయణ టెంపుల్కి అయితే వచ్చాం. చూడండి, నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా రామనారాయణ టెంపుల్ అనమాట. మొత్తం అంతా ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇదంతా ఇప్పుడు బయట కనిపించిన ఈ ప్రాంగణం అంతా మనకి ఏంటంటే పార్కింగ్ అనమాట. ఇక్కడ ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ చేసుకొని అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. మనం వెళ్ళడానికి ఈ అమౌంట్ ఎందుకు తీసుకుంటారంటే అక్కడ మెయింటెనెన్స్ అవి చేసుకుంటారు కదా, లోపల గుడి కానీ లేకపోతే అక్కడ చుట్టుపక్కల వాతావరణంలో మనకి ఎలా ఉంది, అలా అందంగా కనిపించాలంటే మెయింటెనెన్స్ చేయాలి మెయిన్. సో ఆ మెయింటెనెన్స్ కి ఈ అమౌంట్ ఉపయోగిస్తారని అనుకుంటున్నాను. సో మనకైతే అక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ కౌంటర్ టికెట్ తీసుకోవాలి. ఒక 40 రూపీస్ ఉంటుంది ఒక మనిషికి. తీసుకొని అలా లోనికి వెళ్ళి మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రామాయణంలో లోపల ఏముంటుంది, టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నాం. టికెట్ అయితే తీసుకున్నాం. అక్కడ ఏంటంటే నార్మల్గా 40 రూపాయలు, సాయంత్రం 5 లోపు అయితే 40 రూపాయలు అంట. 5 దాటితే మనకి 60 రూపాయలు పడుతుంది టికెట్. సో సాయంత్రం వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా అమౌంట్ తీసుకోండి. ఉదయం ఎలా ఉంటుందో అలాగే ఉండదు. నారాయణ టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి వినాయకుడి టెంపుల్ అనేది మనకి ఫస్ట్ దర్శనం ఇస్తుంది అనమాట. అంటే మనం ఏ కార్యాలు మొదలు పెట్టినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని చేసినా, ఏ కార్యం మొదలు పెట్టినా సరే, మనం విఘ్నేశ్వర ప్రతిమను ఎలా అయితే తయారు చేసి పూజ చేసి తర్వాత మిగతా పూజలు కానీ ఏమైనా చేస్తామో, అదేవిధంగా రాముల వారిని కూడా దర్శించుకోవడానికి మొదట వచ్చినప్పుడు వినాయకుడి యొక్క టెంపుల్ మనకి మొదట దర్శనం జరుగుతుంది అనమాట. ఒకసారి టెంపుల్ చూసుకుంటే లోపలికి వెళ్ళి సో వినాయకుడి టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా, ఆ దర్శనం చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్ తిరగాలన్నమాట. వినాయకుడి టెంపుల్కి తిరిగి అలా పైకి వెళ్తే గోపురంలా ఉంది కదా, అది అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు అనమాట. ఈ చివరికి వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. అది పూర్తిగా రాముల వారికి సంబంధించింది. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తియే రామవతారం ఎత్తినట్లుగా చూపించడం కోసమని అక్కడ విష్ణుమూర్తి యొక్క టెంపుల్ ఉంటది. ఈ చివరిని రాముని యొక్క టెంపుల్ అయితే కట్టడం జరిగింది. సో ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాం. విష్ణుమూర్తి నుంచి అలాగ కథ ప్రారంభం అవుతుంది అనమాట. మనకి కథ ప్రారంభమైన మధ్యలో మనకి హనుమంతుడి విగ్రహం కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. హనుమంతుడి విగ్రహం కూడా మనకి మధ్యలో వస్తుంది, కరెక్ట్ కథ మధ్యలో. తర్వాత మళ్ళీ కథ కంటిన్యూ అవుతుంది.
తర్వాత మళ్ళీ కథ ఎప్పుడైతే ఎండింగ్ అయిపోతుందో, ఆ ఎండింగ్ అయిపోయిన ప్లేస్‌లో మనకి శ్రీరాముల వారు చివరన ఉండడం జరుగుతదనమాట. ఆ చివరన గోపురంలో. ఇక్కడ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, అంటే బాగా పెద్దవాళ్ళు, ముసలైన వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైతే నడలేరో వాళ్ళ కోసం ఇక్కడ చూస్తున్నారు కదా! ఇటువంటి వెహికల్స్‌ని కూడా వాళ్ళకి సౌకర్యం కలిగించారనమాట. ముందుగా చెప్పుకున్నాం కదా, అంటే ఈయన సృష్టికర్త ఈ టెంపుల్‌కి. ఆయన పేరు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు అన్నమాట. ఆయన ఈ టెంపుల్ నిర్మించింది ఆయన అనమాట. సో దాని వెనకాతల మనకి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనకి శ్రీ విష్ణుమూర్తి ఆలయం చెప్పాను కదా, ఫస్ట్ విష్ణుమూర్తి ఆలయం మన శ్రీమద్ రామాయణ దృశ్యమాలిక అంటే చిత్రాల రూపంలో ఉంటది అనమాట. ఆ కథ కంటిన్యూ అవుతుంది. తర్వాత మధ్యలో శ్రీ అభయాంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వర్ణజల శోభా యంత్రాలు అంటే ఇది నాకు అంత పర్టికులర్గా తెలియదు. సీతారామ ఆలయం అంటే చివరిలో సీతారాముల యొక్క ఆలయం అనేది మనకి దర్శనం అవుతుంది. సో ఇలా వెళ్తే కంటిన్యూ అవుతుంది. ఈ టెంపుల్ కనుక మీరు చూడాలి అని అనుకుంటే మ్యాక్సిమం ఆ ఈవినింగ్ పూట రావడానికి ట్రై చేయండి. అంటే 3:30, 4:30 టైంకి అలా వస్తే మొత్తం పగటిపూట మొత్తం అంతా టెంపుల్ని చూసాక నైట్ 5-6 గంటలకల్లా ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తారనమాట. అంటే లైటింగ్లో చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట ఆ టెంపుల్ అనేది. అంతేకాకుండా హనుమంతుడి విగ్రహంపై లైట్స్ కూడా వేస్తారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. సో మనం ఇలా వెళ్తే మనకి విష్ణుమూర్తి యొక్క టెంపుల్ అయితే కనబడుతుంది. ఫస్ట్ అక్కడ ఇందాక చూపించాం కదా సర్క్యులర్, విష్ణుమూర్తి యొక్క దర్శనం జరుగుతుంది. లాస్ట్ అయితే అది మనకి రాముని యొక్క టెంపుల్ కనిపిస్తుంది కదా, దర్శనం వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుని ఆ కథ మొత్తం అక్కడ కర్వలా ఉంటది కదా, ఆ కథ మొత్తం అక్కడ అవుతుంది. తర్వాత అభయాంజనేయ దర్శనం అనేది అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ కథ కంటిన్యూ అవుతుంది. తర్వాత మళ్ళీ శ్రీరాములు వారి యొక్క టెంపుల్ని దర్శనం చేసుకుని ఇంకా కిందకి అలా డైరెక్ట్గా దిగిపోవడం. ప్రెజెంట్ మనం విష్ణుమూర్తి యొక్క ఆలయం దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆ టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసుకోవాలన్నమాట. ఆ ప్రదక్షిణ చేసిన వెంటనే రాముల వారి కథ మనకి ప్రారంభం అవడం జరుగుతుంది అనమాట. దీనికి ఎంట్రన్స్ లోనే మనకి జయ విజయులు కాపలా ఉంటారనమాట. విష్ణుమూర్తికి జయ విజయులు అనే వాళ్ళు కాపలాదారులు అనమాట. వాళ్ళు ద్వారపాలకులు. సో వాళ్ళని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. లోపలికి ఎంత అవుతాం, విష్ణుమూర్తి యొక్క అవతారం, రాముల యొక్క అవతారం ఎలా ఎత్తారు, ఎత్తిన తర్వాత ఎటువంటి కష్టాలు అనుభవించారు, తర్వాత ఎలా ఆ కష్టాలు అనుభవించి తను పుట్టడానికి గల కారణం, ఆ పుట్టిన కారణాన్ని ఎలా వాళ్ళు పూర్తి చేశారు అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. శ్రీరాముని యొక్క చరిత్ర కథ స్టార్ట్ అయింది అనమాట. కథ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇప్పుడు వరకు నీ చిత్రాలు అన్నాను కదా, చిత్రాల రూపంలో అనమాట, శిల్పాల రూపంలో కూడా కనిపిస్తాయి. ఈ చిత్రాల రూపంలో చిత్రించి దాని కిందనే మనకి తెలుగులో కథ, ఇంగ్లీష్ లో కూడా, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుగు రాని వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉండేటట్టు సౌకర్యం చూశారు. ఈ రెండింటిలోని కథ వివరిస్తారనమాట. ఇదంతా మనం చదువుకుని వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి నాకు తెలిసినట్లుగా
అంటే నేను కొన్ని తెలియనివి చదువుతాను, చదివి నాకు తెలిసిన విధంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ప్రతిదీ మీకు వివరిస్తూ. ఎందుకంటే ప్రతిదీ చదువుకొని వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. సో స్టార్టింగ్ ఏంటంటే మనకి భూలోకంలో ఋషి మహామునులు ఉంటారు కదా, వాళ్ళు భూలోకం నుంచి వైకుంఠగిరికి వస్తారనమాట. వైకుంఠగిరిలో ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి ఉంటారు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరుతారనమాట. అంటే భూలోకంలో మన రావణాసుడు రాక్షసుడు అనమాట, ఆయన పరిపాలన నుండి మమ్మల్ని విముక్తి చెందించండి, ఆయన్ని హతం చేయండి అని కోరుకుంటూ ఆయన్ని పరిపూర్ణ మనిషిగా జన్మించమని, పరిపూర్ణమైన రాముడు అవతారం ఎత్తి రావణాసుడిని హతం చేయమని కోరుకున్న సందర్భం అనమాట ఇది. అక్కడ కనిపిస్తున్నారు కదా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనమాట. వీళ్ళను ఆశ్రయించారు ఈ ముని మహామునులు అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఆ శ్రీరాముని యొక్క కథని వాల్మీకి రచించారు కదా, ఆ వాల్మీకి నారద మహాముని ఆయనలో ఉన్న టాలెంట్ గుర్తించి నారద మహాముని చెప్తాడనమాట, నువ్వు రామాయణం రాయగలవు అని చెప్పి తన కాన్ఫిడెన్స్ పెంచి చెప్తే సాక్షాత్తు నారాయణుడే తనకి సాక్షాత్కరించి తను రాయడానికి తన ఒక శ్లోకం చదువుతాడు. ఆ శ్లోకం కరెక్ట్ గానే నువ్వు చదివావు, దాన్ని రాముల యొక్క మొత్తం చరిత్రను నువ్వే రాయాలని చెప్పి మనకి బ్రహ్మ విష్ణుమూర్తి చెప్పిన సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఒక సందర్భం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే పైన 2 పక్షులు ఉంటాయి, క్రౌంచ్ పక్షులు. ఇక్కడ కాదు అక్కడ చూపించాడు. ఆ క్రౌంచ్ పక్షిని ఒక వ్యక్తి అక్కడ బాణం పట్టుకొని కొడుతున్నాడు. ఒక క్రౌంచ్ పక్షిని చంపేస్తే అది నీటిలో పడిపోయినప్పుడు కింద పడిపోద్ది అనమాట. ఒక క్రౌంచ్ పక్షి వేరే క్రౌంచ్ పక్షి ఒక మంత్రం జపించి ఆయన చనిపోయే విధంగా చేస్తుంది అనమాట. అంటే దాని శాపం వేస్తారు కదా, శాపం ఎలా అయితే ఇస్తారో ఆ విధంగా శాపం ఇచ్చేటప్పుడు దానికి విరుగుడుగా మన వాల్మీకి మహర్షి ఏం చేస్తారంటే దానికి విరుగుడుగా శ్లోకం చెప్పి తను రక్షించడం జరుగుతుంది. సో అటువంటి శ్లోకాలు తనకు తెలియకుండానే చదువుతాడనమాట. అది కరెక్టే అని చెప్పి బ్రహ్మ మహర్షి అది కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్ట్ శ్లోకమే, నువ్వు రచించగలవు రామాయణం అని చెప్తే తన కాన్ఫిడెన్స్ పెంచుకొని రామాయణం రాసిన సందర్భం అనమాట ఇది. సో ఎక్కడి నుంచి మనకి రామాయణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అయోధ్యకు రాజు అయినటువంటి దశరథ మహాముని ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎటువంటి సంతానం జరగదు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ 3 భార్యలు ఉన్నప్పటికీ తనకి ఎటువంటి సంతానం కలగదు. తనకి సంతానం కలగనందువలన తన పుత్రకామేష్టి యాగం చేస్తారనమాట. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆ అగ్ని ద్వారా తనకి బంగారు కలశంతో అమృతం ఇస్తారనమాట. ఆ బంగారు కలశంతో నా పానీయము ముగ్గురికి ఇదే వాళ్ళు తాగిన వల్ల వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పి మాయమైపోతారు అనమాట. అది ఈ చిత్రానికి సంబంధించింది అనమాట ఆ సందర్భం. నెక్స్ట్ సందర్భం ఏంటంటే పుత్రకామేష్టి యాగం తర్వాత తన కలశంతో ఇచ్చిన ఆ పానీయం ఏదైతే ఉందో ముగ్గురికి సమానంగా పంచుతారనమాట. ముగ్గురికి సమానంగా పంచినప్పుడు కొంత పానీయం మిగిలితే ఒకరికి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అంటే 4 పుడతారనమాట ఇక్కడ. ఇది ఆ సందర్భంలో ఉందన్నమాట. ఇచ్చిన తర్వాత ఆ కలశం ద్వారా వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. మనం చెప్పుకున్నట్టుగా రామ, లక్ష్మణం, భరత, శత్రుఘ్నులు వాళ్ళ 4 దశరథ మహాముని దగ్గర తొడపై కూర్చొని ఆడుకునే సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ మనకి ఏంటంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విలువిద్యలు అనేవి వశిష్ఠ మహాముని దగ్గర నేర్చుకుంటారు అనమాట. రామ, లక్ష్మణ, భరత ఈ 4 కలిపి మనకి విలువిద్యలు నేర్చుకుంటారు. అంటే బాణంతో చేసే విద్యని విలువిద్యలు అంటారు. ఈ విలువిద్యలన్నీ మనకి వశిష్ఠ మహాముని వాళ్ళకి నేర్పిస్తాడు అనమాట. ఆ సందర్భం అన్నమాట అది. ఒకనొక సందర్భంలోని విశ్వామిత్రుడు యాగాలు అంటే లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తారు కదా, యాగాలు చేసేటప్పుడు దాన్ని రాక్షసులు వచ్చి నాశనం చేస్తారనమాట. ఆ నాశనం చేసేటప్పుడు వాటి నుండి రక్షించుకోవడానికి మనకి దశరథ మహాముని దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చి రాముని పంపించి ఆయన ద్వారా దాన్ని కట్టడి చేద్దామనేసి అనుకొని ఆయన దగ్గరికి వచ్చి రామలక్ష్మణులను తీసుకెళ్లిన సందర్భం అన్నమాట ఇది. అక్కడ వెనకాల కనిపిస్తుంది దశరథ మహాముని పుత్రులను పంపిస్తున్నారు అనమాట విశ్వామిత్రుడి ద్వారా. ఆ సందర్భం అన్నమాట ఇది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు అలా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గం మధ్యలో అలసిపోయి నిద్రించిన సందర్భం అన్నమాట ఇది. రామలక్ష్మణుడు నిద్రిస్తున్నారు, అప్పుడు విశ్వామిత్రుడు కాపలాకి వస్తున్న సందర్భం అన్నమాట.
అలా కొంత సమయం తర్వాత రామలక్ష్మణులు అలా మార్గం మధ్యలో తాటకి అనే ఆ రాక్షసి వాళ్ళకి ఎదురవుతుంది అనమాట. ఆ తాటకి అనే రాక్షసితో రామలక్ష్మణులు పోరాడిన సందర్భం అనమాట ఇది. ఇక్కడ అలా దారి మార్గంలో తన కాలి పాద తూలితో శాప విముక్తురాలు కలిగినటువంటి సందర్భం అనమాట. అంటే ఒక మనిషి పూర్వం శాపం పొంది రాయిలా అక్కడ ఉంటదన్నమాట. ఎప్పుడైతే రాముని యొక్క పాద ధూళి తగులుతుందో తను రాయి నుండి మళ్ళీ తన పునర్జన్మను పొందిన సందర్భం అనమాట ఇది ఈ చిత్రం. వెళ్ళిన పని మొత్తం పూర్తి చేసుకుని రాముని దేనికైతే తీసుకెళ్లారో విశ్వామిత్రుడు ఆ పని యాగాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి తన రాజ్యానికి ప్రయాణం అయినప్పుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు జనక మహారాజు యొక్క రాజ్యమైనటువంటి మిథిలాపురంకి వెళ్ళవలసి వస్తుంది అనమాట. విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు కూడా మిథిలాపురానికి వెళ్తారు. అక్కడ సీతాదేవిని మొట్టమొదటిసారిగా రాములు వారు చూసిన సందర్భం అనమాట ఇది. అక్కడ ఏంటంటే సీతాదేవి యొక్క స్వయంవరం ప్రకటిస్తారనమాట. అందుకు గాను వీళ్ళు వెళ్తారనమాట. విశ్వామిత్రుడికి ఆహ్వానం వస్తే వాళ్ళని తీసుకుని వెళ్తారు. విశ్వామిత్రుడికి వివరిస్తారనమాట. జనక మహారాజు వివరిస్తాడు ఎవరికి, విశ్వామిత్రుడికి. అంటే సీతాదేవి తనకి ఎలా లభించింది అనేది. ఎలా అంటే పూర్వం తన నాగిలతో దున్నినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు తనకి భూమిలో లభిస్తుంది అనమాట. ఎవరు? సీతాదేవి. శివధనుస్సుతో పాటు సీతాదేవి తనకి దొరకడం జరుగుతుంది. తను కుమార్తెగా తను పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సందర్భం అనమాట అది. తర్వాత కొన్నేళ్లకు పెద్ద అయిన తర్వాత సీతాదేవిని వివాహం కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు జనక మహారాజు. స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు తనకి ఏదైతే తను దొరికినప్పుడు ఏదైతే శివధనుస్సు ఉందో ఆ శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో వాళ్ళతోనే తనకి వివాహం చేస్తారని చెప్పినప్పుడు చాలా మంది వ్యక్తులు వచ్చి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలో ఇతను రావణాసురుడు అనమాట. రావణాసురుడు కూడా ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ కుదరదు. ఆ సందర్భం చూపించిన సందర్భం అనమాట ఇది. సో విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు శ్రీరాములు వారు తనకి పాదాభివందనం చేసుకొని వెళ్ళి ఆ శివధనుస్సును విరవడం జరుగుతుంది అనమాట. ఆ సందర్భం అనమాట ఇది. జనక మహారాజు తన పెట్టిన కండిషన్ ప్రకారం శ్రీరాముడు ధనుసును విరిచాడు కాబట్టి సీతాదేవిని శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భం అనమాట ఇది. అప్పుడు ఎప్పుడైతే శ్రీరాముడు శివధనుస్సును విరుస్తాడో, విరిసిన తర్వాత పరశురాముడికి తనకు తెలియడం ద్వారా తను వచ్చి ఎవరు విరిచింది ఎవరని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు శ్రీరాముడు తన అవతారాన్ని పూర్తిగా, అంటే శ్రీరాముడు సాక్షాత్ విష్ణుమూర్తి అవతారం అని చెప్పి తనకి సాక్షాత్కరించిన సందర్భం అన్నమాట ఇది పరశురాముడికి. సీతాదేవిని పెళ్లి చేసుకొని అక్కడి నుంచి రాముల వారు తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేయించడానికి చెప్తున్న సందర్భం అన్నమాట ఇది. ఆ పట్టాభిషేకం గురించి మందర అనే వ్యక్తికి తెలియడం చేత, అంటే మందరకు ఆ రాజ్యం అనేది సంతోషంగా ఉండడం కానీ లేకపోతే అక్కడ అందరూ సుఖంగా ఉండడం కానీ తనకి ఇష్టం ఉండదు. సో తను ఎవరి దాసి, కైకేయి దాసి అనమాట, దాసిగా పనిచేస్తుంది. ఆ దాసిగా ఉన్న ఆమె తన దగ్గర చెడు మాటలు చెప్తూ, అంటే రాముణ్ణి కాకుండా తన కొడుకు, సొంత కొడుకైన భరతుడిని రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయమని, అంటే రాజుగా చేయమని, రాముణ్ణి చేయకుండా ఆపమని తనకు చెడు మాటలు చెప్తూ చూపించిన సందర్భం అనమాట ఇది. ఆ చెప్పిన వెంటనే కైకేయి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి, దీనికి ముందు ఒక కథ జరుగుతుంది అనమాట, ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో తనకి 2 కోరికలు ఇస్తాడనమాట ఎవరు? దశరథ మహారాజు. ఆ కోరికలు 2 ఇప్పుడు అడుగుతుంది తను. అంటే రాముణ్ణి అడవులకు పంపించమని, అడవులకు పంపించిన తర్వాత భరతుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేయమని తను కోరికలు కోరిన సందర్భం అనమాట ఇది. తన కోరిన కోరికలకు తను అంగీకరించి తన పాదాలకు నమస్కరించి తను అరణ్యవాసానికి సిద్ధపడిన సందర్భం అనమాట ఇది. అరణ్యవాసానికి వెళ్లే ముందు రామ, సీత, లక్ష్మణ ముగ్గురు కలిపి అరణ్యానికి వెళ్లే ముందు దశరథ మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకున్న సందర్భం అనమాట ఇది. తన రాజ్యం నుంచి
గుర్రపు బండి సహాయం ద్వారా బయటికి వెళ్ళిన సందర్భం అన్నమాట ఇది. శ్రీరాముడు ఎప్పుడైతే తన తండ్రి దశరథ మహారాజు దగ్గర నుంచి అరణ్యవాసానికి వెళ్తారో అప్పుడు తను నీరసించి తన బాధతో కుంగిపోయిన సందర్భం అన్నమాట. ఇక్కడ రామ లక్ష్మణుడు గంగా యమున తీరంలో ఒక ఒడ్డు నుంచి వేరే ఒడ్డుకు ఒక పడవ మార్గంలో గూడి సహాయంతో వెళ్ళిన సందర్భం అన్నమాట. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసి భరద్వాజ మహాముని యొక్క ఆశ్రమం చేరిన సందర్భం అన్నమాట ఇది. వాళ్ళు ఎప్పుడైతే శ్రీరాములు వారు అయోధ్యను విడిచిపెట్టి అరణ్యానికి వచ్చి అరణ్యవాసం చేస్తున్నారో భరతుడు తను అయోధ్యకు వచ్చి తనను పట్టాభిషేకం చేసి రాజును చేసిన తర్వాత తను చాలా బాధపడి తన సోదరులైన రామలక్ష్మణుని వెతుక్కుంటూ వచ్చి భరతుడు వాళ్ళని చేరుకునే సందర్భం అన్నమాట ఇది. సో కౌగిలించుకుంటున్నాడు చేరుకొని. తర్వాత భరతుడు నువ్వు లేని రాజ్యం నేను చూడలేని అని చెప్పి ఆ రాముడి యొక్క పాదుకులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వచ్చి అయోధ్యలో తన కూర్చునే కుర్చీ పైన పాదుకులు పెట్టి రాజ్యాన్ని నడిపిన సందర్భం అన్నమాట అయితే. కొన్ని నెలలకు అడవిలో అంటే అరణ్యంలో చాలా రాక్షసులు ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు కదా. అరణ్యంలో రాక్షస రాజు అంటే రావణాసుని యొక్క చెల్లి అయిన శూర్పణఖ రాముడిపై కన్యాస్తుంది అనమాట. అంటే రాముడిని ఇష్టపడి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. సో రాముడు ఏం చెప్తారంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, తను నా వెనక సీతాదేవి నా భార్య, సో లక్ష్మణుడిని పెళ్లి చేసుకోమని అడగమని చెప్పిన సందర్భం అన్నమాట. సో శ్రీరాముడు చెప్పింది విని శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి తనని సేమ్ అడుగుతుంది, నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. లక్ష్మణకు కోపం వచ్చి తన ముక్కును కోసిన సందర్భం అన్నమాట ఇది చూపిస్తుంది. తన ముక్కును ఎప్పుడైతే కోసారో అప్పుడు శూర్పణఖ తన అగ్రజుడైనటువంటి ఎవరు రావణాసుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది అనమాట. అంటే ఇలా ఇలా జరిగిందని, ఇప్పుడు దాకా జరిగింది అంతా తనకు చెప్తుంది. అంతేకాకుండా అక్కడ సీతాదేవి యొక్క అందాన్ని పొగిడి తననైతే నువ్వు పెళ్లి చేసుకో అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇప్పుడు చెప్పిన సందర్భం అనమాట ఇది. సో రావణాసుడికి శూర్పణఖ చెప్పిన మాటలు విని రావణాసుడు ఏం చేస్తాడంటే మారీచుడి దగ్గరికి వెళ్తాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళి నేను సీతాపహరణ చేయడానికి నువ్వు నాకు సహకరించాలి, అంటే బంగారు లేడి కింద నువ్వు సీత ముందు నువ్వు కనిపించాలి అనే ఆజ్ఞ పెడతాడనమాట. చెప్పిన సందర్భం అన్నమాట ఇది. తర్వాత రామలక్ష్మణ్ సీత ఎక్కడైతే ఉంటారో అక్కడ బంగారు లేడి కింద కనిపిస్తాడు అనమాట. మారీచుడు బంగారు లేడి కింద రూపం చెంది తన ముందు దింపుతూ కనిపించిన సందర్భం అన్నమాట ఇది. కనిపించిన తర్వాత సీతాదేవి తన బంగారు లేడిని పట్టి తెమ్మంటది. దానికోసమని రాముడు తన వెనక వెళ్ళి ఎప్పటికీ దొరకకపోయేసరికి అంటే ఇది లేడి కాదు అని గ్రహించి విల్లు సంధించి బాణం వేసిన సందర్భం అన్నమాట. వేసిన వెంటనే తనకు తగులుతుంది, రాక్షసుడి కింద మారుతాడు అనమాట. ఆ మారిన సందర్భం అన్నమాట ఇది. మారిన తర్వాత తను సీతాదేవిని లక్ష్మణుని పిలుస్తూ అంటే రాముని యొక్క గొంతుతో పిలుస్తాడు అనమాట. అంటే ప్రమాదం కలిగినట్టు. సీతాదేవి అది వినగానే లక్ష్మణుని తన అగ్రజుడైన రాముడిని కాపాడడానికి వెళ్ళమంటది. కానీ లక్ష్మణుడు వినడు. చెప్తాడు రాముడు కాదు వేరే ఎవరైనా అయ్యి ఉండొచ్చు అని చెప్తే సీతాదేవి వినదనమాట. వినకపోతే లక్ష్మణుడు తనకు లక్ష్మణ రేఖ గీసిన సందర్భం అనమాట. అంటే బయటకు రావద్దని చెప్పి ఆ సందర్భం అనమాట ఇది. ఇక్కడతో ప్రెసెంట్ ఇక్కడ దాకా కథ ఉంది. నెక్స్ట్ ఆంజనేయుడి బొమ్మ కనిపిస్తుంది అనమాట. అది చూసి నెక్స్ట్ కథ స్టార్ట్ అవుతుంది. హనుమంతుడి విగ్రహానికి ఇప్పుడే దీపారాధన స్టార్ట్ చేశారు. అందరూ దర్శనం చేసుకోండి. కరెక్ట్గా దీపారాధన సమయానికి మనం అక్కడ కథ పూర్తి చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి నెక్స్ట్ కథ కంటిన్యూ చేద్దాం. లక్ష్మణుడు లక్ష్మణ గీత గీసి రాముని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళిన తర్వాత మనకు రావణాసుడు ఇక్కడ ముని రూపంలో ప్రత్యక్షం అవుతాడు అనమాట. ముని రూపంలో వచ్చి నాకు కొంచెం భిక్ష పెట్టండి అని అడుగుతాడు అనమాట. గీత బయట ఉండి, ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి అవదు. లక్ష్మణ గీచిన గీతను దాటి లోపలికి వెళ్ళలేడు కాబట్టి బయట ఉండి
భిక్షాందేహి అని అడిగిన సందర్భం అన్నమాట ఇది. ముని రూపంలో వేషం వేసి సీతాదేవిని భిక్షం అడిగిన సందర్భం. తను గీత లోపల నుండి కాకుండా బయటికి ఎప్పుడైతే దాటి వస్తుందో భిక్షం వేయడానికి, తన అసలు రూపాన్ని దాల్చి తన సీతను అపహరించి తీసుకువెళ్తున్న సందర్భం అన్నమాట. తీసుకువెళ్లే సమయంలో అక్కడ జటాయువు పక్షి తనను ఆపడానికి అడ్డగించడానికి ప్రయత్నించిన సందర్భం. కానీ తను ఏం చేస్తాడంటే తన రెక్కలు నరికేస్తాడనమాట. నరికేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ సందర్భం అన్నమాట. ఇక్కడ ఏంటంటే రామలక్ష్మణులు తిరిగి వచ్చిన తర్వాత సీతాదేవి కనిపించకపోయేసరికి తనను వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భం అన్నమాట చూపిస్తుంది ఇక్కడ అలా వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు మనకి రక్తపు మడుగులు అంటే 2 రెక్కలు నరికేస్తాడు కదా. నరికేసిన తర్వాత తన రక్తం చిందిస్తూ జటాయువు పక్షి కనిపించినప్పుడు దాని దెబ్బలను మందు వేస్తున్న సందర్భం అన్నమాట రామలక్ష్మణులు. సో అలా అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తుండగా శబరి కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి శబరి ఉన్న ప్లేస్ లో ఉండి తను ఆకలి తీర్చుకోవడానికి పళ్ళిచ్చిన సందర్భం అన్నమాట ఇది. తర్వాత అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ హనుమంతుడు తనని కలుసుకున్న సందర్భం అన్నమాట. ఇక్కడ సుగ్రీవుడి చేత తన రాజ్యాన్ని తనకి దక్కేటట్టు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సందర్భం అన్నమాట. ఇరువురు మాట ఇచ్చుకుంటారు. తన రాజ్యానికి రాజు అయిన తర్వాత సీతను వెతకడంలో తను సహాయపడతానని సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన సందర్భం. రాముడు తన రాజ్యాన్ని తనకి అప్పగిస్తానని చెప్పి సుగ్రీవుడికి ఇచ్చిన మాట అన్నమాట. ఇద్దరు మాట ఇచ్చుకున్న అగ్నిసాక్షిగా మాట ఇచ్చుకున్న సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ వాలి సుగ్రీవుడు ఇద్దరు కలిపి రాజ్యాన్ని ఎవరేలాలో దానికోసమని ఇద్దరు ఫైట్ చేసుకున్న సందర్భం అన్నమాట. యుద్ధం చేసుకున్న సందర్భం. అప్పుడే వెనక నుండి రాముల వారు బాణం వేసిన సందర్భం అన్నమాట వాళ్ళని చంపడానికి. ఇక్కడ రాముల వారు తనకి వాలిని ఎప్పుడైతే చంపేస్తారో, బాణం ఎప్పుడైతే గుచ్చుకుంటుందో, తను చనిపోతూ సుగ్రీవుడికి అప్పచెప్పి రాజ్యాన్ని తన చేతిలో పెట్టి మరణించిన సందర్భం అన్నమాట ఇది. రాముల వారు తనని సుగ్రీవుడిని రాజుని చేసిన తర్వాత వర్షాకాలం వస్తుంది అనమాట. వర్షాకాలం పోయినంత వరకు వాళ్ళు అలా వేచి ఉంటారు. వేచి ఉన్న తర్వాత వర్షాకాలం అయిపోయిన తర్వాత వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని సీతాదేవిని ఎతకడం కోసం ఒక్కొక్కరిని ఒక్కొక్క వైపు పంపడానికి ఇక్కడ వీళ్ళు చెప్తున్న సందర్భం అన్నమాట. అలా కొన్ని రోజుల తర్వాత అన్ని చోట్ల నుంచి అందరూ వస్తారు. తర్వాత హనుమంతుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు అక్కడితో సముద్రం ఎంటర్ అవుతుంది అనమాట. సముద్రం దాటి వెళ్ళాలి వెతకడానికి సీతాదేవిని. సో హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి సముద్రాన్ని దాటిన సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ సముద్రాన్ని దాటి హనుమంతుడు అవతలకి వెళ్ళినప్పుడు శ్రీలంక తగులుతుంది. అంటే శ్రీలంక అంటే రావణాసుని యొక్క రాజ్యం, లంక అన్నమాట అప్పట్లో. ఆ లంక తగిలినప్పుడు లంక మొత్తాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రావణాసురుడు బయట లంకిని పెడతాడు అనమాట. చాలా భయంకరమైన రాక్షసురాలు, చాలా పెద్దది కూడాను. తన మీద పెద్దగా తయారయ్యి తనని కొట్టి చంపిన సందర్భం అన్నమాట ఇది. అంటే హనుమంతుడు తనకన్నా పెద్దగా మారి, సూక్ష్మం నుంచి బాగా పెద్దగా మారి తనను కొట్టి చంపిన సందర్భం అన్నమాట. ఇక్కడ రావణాసురుడు సీతాదేవిని బంధించి అపహరించి అశోకవనంలో ఉంచిన సందర్భం అన్నమాట ఇది. తన చుట్టూ రాక్షసులను తనని ఎటు పోకుండా తన మనసు మార్చడానికి ఆ రాక్షసులను పెట్టిన సందర్భం అన్నమాట. హనుమంతుడు లంకకు వచ్చిన తర్వాత సీతమ్మ దేవుని చేరుకొని నేను శ్రీరాముడి దగ్గర నుంచే వచ్చాను అని నమ్మడం కోసం రాముల వారు ఇచ్చిన ఆ అంగుళీకం చూపించిన సందర్భం అన్నమాట ఇది. సో శ్రీరాముల వారు నమ్మటం కోసం తను సీతాదేవిని చూశాను అని నమ్మటం కోసం తన దగ్గర ఉన్న వస్తువుని ఇచ్చి రాముల వారికి చూపించమని చెప్పిన సందర్భం అన్నమాట ఇది. హనుమంతుడు వెళ్తూ ఆ వనంలో ఉన్న పళ్ళనవి తినడం చూసి చాలా మంది తనను బంధించి రావణాసుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు తోకను చుట్టి తనకన్నా ఎత్తులో పెట్టి కుర్చీ వల్లే చేసుకొని దానిపైన కూర్చొని తనతో మాట్లాడిన సందర్భం అన్నమాట ఇది.
అలా చేసినప్పుడు రావణాసురుడి కోపం వచ్చి తన తోకకి నిప్పు అంటిస్తాడనమాట. నిప్పు అంటించిన తర్వాత హనుమంతుడు ఏం చేస్తాడంటే ఆ నిప్పుతో ఆ లంక మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అనమాట. ఆ సందర్భం అన్నమాట అది. తగలబెట్టిన తర్వాత హనుమంతుడు తన తోకను సముద్రంలో పెట్టి మంటలను ఆర్పుకొని శ్రీరాముల వారి దగ్గరికి తిరిగి వచ్చిన సందర్భం. తిరిగి వచ్చిన తర్వాత సీతామాత ఇచ్చిన ఆ వస్తువును తనకు చూపించి సీతాదేవిని కలిసి వచ్చాను అన్న చెప్పిన సందర్భం అన్నమాట ఇది. అప్పుడు శ్రీరాముల వారు వెయిట్ చేస్తారనమాట. లిటరల్లీ ఆ సముద్రాన్ని దాటడానికి దారిని చూపించమని సముద్రాన్ని కోరుకుంటారనమాట. పూజలు చేసి కోరుకుంటారు. కానీ సముద్రుడు దేనికి స్పందించకపోగా శ్రీరాముల వారు దానిపై బాణం సంధించిన సందర్భం అన్నమాట ఇది. బాణం సంధించినప్పుడు సముద్రుడు భయపడి తనకి మార్గాన్ని చూపిన సందర్భం ఏంటంటే శ్రీరాముల యొక్క పేరు రాయిపై రాసి నీటిపై వేస్తే ఆ రాళ్ళు తేలేటట్టు చేస్తానని సముద్రుడు మాట ఇవ్వగా అక్కడున్న వానర సైన్యం రాముని యొక్క పేరు రాసి నీటిలో వేస్తే తేలడం, అక్కడ వంతెన నిర్మించిన సందర్భం అన్నమాట ఇది. వంతెన నిర్మించిన తర్వాత రామ లక్ష్మణులు శివుని యొక్క పూజ చేసుకున్న సందర్భం అన్నమాట. శ్రీరామ లక్ష్మణులు మొత్తం వానర సైన్యం కలిపి లంక వెళ్ళినప్పుడు రావణాసురుని యొక్క అగ్రజుడైనటువంటి తమ్ముడైనటువంటి విభీషణుడు తను చేస్తున్న పని మంచిది కాదని చెప్తే తనను వెళ్ళిపోమంటారు అనమాట. వెళ్ళిపోమంటే అప్పుడు విభీషణుడు రాముని దగ్గరికి వచ్చి అక్కడ జరిగిన తప్పులన్నీ చెప్పి తన శరణు కోరి వచ్చిన సందర్భం అన్నమాట. అది జరిగిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు మేఘనాథుడు అతి క్రూరమైన యుద్ధం చేస్తాడనమాట. మేఘనాథుడు అంటే ఎవరో కాదు, రావణాసుడి యొక్క కుమారుడు. మేఘాల్లో నుండి మెరుపు దాడి చేసినప్పుడు ఆ నాగబంధం కలిగినటువంటి వేసినప్పుడు తనకు లక్ష్మణులకు చేరుకొని విషం తనకి ఎక్కి తను మూర్చపోయిన సందర్భం అన్నమాట. ఇక్కడ లక్ష్మణుడు ఎప్పుడైతే కొంచెం తనలో సర్పం యొక్క విషయం ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోతుందో తను ఎటువంటి మెలుపు లేకపోవడంతో రాముడు బాధపడుతూ తనని ఎలా బతికించుకోవాలో ఆలోచించిన సందర్భం అన్నమాట. తనను బతికించడానికి ఆ సంజీవని అనే మూలిక ఉపయోగపడుతుంది, అంటే మూలిక ద్వారా తను రక్షించవచ్చు, అది సుముఖ పర్వతంపై ఉంటుందని చెప్తే హనుమంతుడు ఆ సంజీవిని తేవడం కోసం ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు తనకి ఆ సంజీవిని ఎలా ఉంటుందో తనకి తెలియక ఆ మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చిన సందర్భం అన్నమాట ఇది. తర్వాత తనను రక్షించిన తర్వాత కూడా మళ్ళీ మేఘనాథుడు ఉన్నాడు కదా, తను మళ్ళీ మేఘాల చాటున ఉండి ఎవరికి కనిపించకుండా రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని సంధిస్తాడనమాట. మళ్ళీ రామలక్ష్మణులు సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతారు అనమాట, మళ్ళీ మరణించే పొజిషన్కి వెళ్ళిపోతారు. సో అటువంటి సమయంలో గరుడ పక్షి వచ్చి ఆ నాగబంధం నుంచి విముక్తుల్ని చేస్తుంది అనమాట రామలక్ష్మణుని. ఆ సందర్భం అన్నమాట ఇది. నాగబంధం నుండి విముక్తుడైన తర్వాత లక్ష్మణుడు మేఘనాథుడితో ఘోరమైన యుద్ధం చేసి తన శిరస్సు నుండి కంఠాన్ని వేరు చేసిన సందర్భం అన్నమాట. అయితే ఎప్పుడైతే శిరస్సును వేరు చేశాడో తర్వాత కుంభకర్ణుడిని నిద్ర లేపుతారనమాట. రావణాసుడి యొక్క తమ్ముడు అయినటువంటి కుంభకర్ణుడిని నిద్ర లేపిన సందర్భం అన్నమాట వీళ్ళందరూ. ఎందుకంటే తను చాలా పెద్ద ఆకారంలో ఉంటారనమాట. తనకి పక్క నుంచి తన చెవుల్లో బోర్లు ఊదటం, తనకి రాడ్లతో పొడవటం, తనకి ఇష్టమైన ఆహారం అది పెట్టి లేపడం జరుగుతుంది అనమాట. కుంభకర్ణుడు నిద్ర లేచిన తర్వాత మొత్తం వానర సైన్యాన్ని చీమల తొక్కినట్టు తొక్కి మొత్తం యుద్ధం చేసిన సందర్భం అన్నమాట ఇది. అదే సమయంలో రాముల వారు తన బాణాన్ని సంధించి తన కుంభకర్ణుని చంపిన సందర్భం అన్నమాట అది. తర్వాత రామలక్ష్మణుడు రావణాసురుడితో 10 తలలు కలిగినటువంటి రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుని హతం చెందించిన సందర్భం అన్నమాట ఇది. అలా యుద్ధం చేసి చివరకు రావణాసురుడిని హతం చేసిన సందర్భం అన్నమాట ఇది. మనకి ఫైనల్ గా హతం చేసిన వెంటనే సీతాదేవిని పతివ్రతను అగ్నిలో దూకి చూపించిన సందర్భం అన్నమాట. తర్వాత రామలక్ష్మణులు సీత మొత్తం అంతా కలిపి మొత్తం హంసనాథ్ ద్వారా అయోధ్యకు వెళ్ళిన సందర్భం అన్నమాట ఇది. ఇక్కడ అయోధ్యలో రాముల వారు పట్టాభిషేకం
చేసిన సందర్భం అనమాట. ఇక్కడతో లాస్ట్ అనమాట. ఇక్కడ మనకి మొత్తం ఈ రామనారాయణలో ఇది ఫైనల్. దాని నిర్మాణకర్త అనమాట. ఈ మొత్తం రామనారాయణకి నిర్మాణకర్త అయిన. సో ఆయనది లాస్ట్ లో ఉందన్నమాట. ఫస్ట్ లో మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ విష్ణుమూర్తి యొక్క టెంపుల్ వస్తుంది, లాస్ట్ లో రామసీత లక్ష్మి యొక్క టెంపుల్ వస్తుంది అని చెప్పి ఇదే ఫైనల్ అనమాట. మనకి చుట్టూ తన అవతారాలు అయితే పైన వేసున్నాయి, కింద రామ సీత లక్ష్మణ మొత్తం కలిపి విగ్రహాలు ఉన్నాయి. ఇదే ఫైనల్ అనమాట. మిగతా అది కింద కనిపిస్తుంది కదా, అది పర్ణశాల, అంటే ఆవులకి సంబంధించింది. విష్ణు చక్రంలో చూసారు ఎలా ఉందో, విష్ణు చక్రం రూపంలో ఉంది పర్ణశాల కూడా. కిందకి వెళ్ళాక చూపిస్తుంది కూడా. ఇలా ఇది 2 అంతస్తులు ఉంటుంది మొత్తం. చూడటానికి అయితే 1 by 1 స్టెప్స్ ద్వారా ఎక్కేసాం, కానీ ఇది 2 అంతస్తులు కనిపిస్తుంది కదా. ఈ పైన లైటింగ్ ఉన్నదంతా మనం ఇప్పుడు దాకా చూసింది అనమాట. ధనుస్సు రూపంలో ఉంది ఇదంతా. ఆ బాణం చివర బాణం చివర ఉన్నదే హనుమంతుడు. తంత్ర విద్యలో ఆరితేరిన సో రామనారాయణ ఈ చిత్రపటం చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటది అనమాట. ధనుస్సు ఆకారంలో అనమాట. ఇలా ధనుస్సు ఈ పుల్ల ఏదైతే ఉందో దీన్ని తిన్నగా వెళ్ళిపోతే చివరిన హనుమంతుడు కనిపిస్తున్నాయి కదా. తను హనుమంతుడు అక్కడ ఉంటాడు అనమాట. ఈ చివరిని విష్ణుమూర్తి టెంపుల్, ఇలా ఈ చివరికి వచ్చేస్తే రాముడి యొక్క టెంపుల్. సో అలా కింద దిగిపోవడం. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క పర్ణశాల ఉంది కదా, ఇందాక చూపించాం కదా పైనుంచి పర్ణశాలని గోవులకు. ఇదన్నమాట ఈ పర్ణశాల. విష్ణు చక్రంలో పైన పెట్టారన్నమాట ఆకారం. లోపల గోవులు, సెంటర్ లో కృష్ణుడు అనమాట. బాగుంది చూడడానికి. చిన్న చిన్న గోవులు ఉన్నాయి, చిన్న చిన్న ఆవులు, దూడలు పెద్ద కూడా ఉన్నాయి. దీని తర్వాత అక్కడ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి లోపల ఉంది. చూద్దాం అక్కడ ఎలా ఉందనేది. ఇది అనంత ధ్యాన మందిరం అనమాట. లోపలికి వెళ్తున్నాం. అనంత ధ్యాన మందిరం. ఎవరైనా ఇలా ధ్యానం చేసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి అనంత పద్మనాభ ధ్యాన మందిరం అనమాట. ఇక్కడ రామాలయం కిందనే ఏంటంటే వాల్మీకి రామాయణ పరిశోధక కేంద్రం అని ఉంది. లోనికి వెళ్దాం, ఏముందో చూద్దాం. ఓ నైస్. వాల్మీకి గారు కనిపిస్తున్నారు కదా మీకు. అంటే రామాయణాన్ని రచించింది ఎవరంటే వాల్మీకి గారు. ఆయన మన ఎదురుగా కూర్చొని రాస్తున్నారు అనమాట. ఇక్కడ మొత్తం రామాయణం సంబంధించిన బుక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా చూస్తే ఒక లైబ్రరీలో ఉంది. లైబ్రరీలో బుక్స్ ఎలా మనం తీసుకొని చదువుకుంటాం అలా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూస్తుంటే ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉంది. కూర్చొని చదువుకోవచ్చు, కుర్చీలపై కూర్చొని చదువుకోవచ్చు. మొత్తం లైటింగ్స్తో సూపర్గా ఉంది. వాల్మీకి గారు ఆయన రాశారనమాట మనకి రామాయణం. ఆయనది చూపిస్తున్న సెంటర్లో ఆయన్ని కూర్చోబెట్టి ఉందన్నమాట. అప్పట్లో మనకి పెన్నులు కానీ లేకపోతే పెన్సిల్స్ కానీ ఏం ఉండేవి కావు రాయడానికి. సో వాళ్ళు ఆయన చేతిలో ఉన్న దాంతోనే ఇంకో సిరాలో ముంచి రాసేవారు అనమాట. అలాగే రామాయణం కూడా రాశారు. సో ఇలా ఉంది లోపల చూసుకుంటే. టెంపుల్ మొత్తానికి ఎడం వైపున మనకి శ్రీరామ స్తూపం అని చెప్పి ఇది ఒకటి స్పెషల్ గా నిర్మించారన్నమాట. ఇక్కడ లైటింగ్స్ అవి చూస్తున్నాం కదా, సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంలో చూపిస్తున్నారు. అక్కడ వెనకాల త్రిమూర్తులు ఉన్నారు.
త్రిమూర్తుల్లో శివుడు బ్రహ్మ మాత్రం కనిపిస్తున్నాడు అనమాట. మూడోది రాముడు ఈ రూపంలో ఉన్నారన్నమాట విష్ణుమూర్తి. సో అది దాని తర్వాత కేశవమూర్తి అంట, చుట్టూ ఇలా అందరి ఉన్నాయి. కేశవమూర్తి తర్వాత శ్రీ నారాయణమూర్తి అని ఉంది. శ్రీ నారాయణమూర్తి తర్వాత శ్రీ మాధవమూర్తి, అంటే ఆయన యొక్క పేర్లే అనుకుంటా. శ్రీ గోవిందమూర్తి, విష్ణుమూర్తి యొక్క పేర్లు అనుకుంటాయి. శ్రీ విష్ణుమూర్తి, విష్ణుమూర్తి తర్వాత శ్రీ మధుసూదనమూర్తి, శ్రీ త్రివిక్రమమూర్తి. అంటే ఆయన్ని ఎన్ని రకాలుగా పిలవచ్చు అనేది వీళ్ళు శ్రీరాములు వారి యొక్క స్తూపం అని చెప్పి పెట్టి మొత్తం స్పెషల్ గా పెట్టారు ఇక్కడ. ఓకే, ఇగో ఇది లెఫ్ట్ సైడ్